చైనా భారతదేశం మధ్య సంబంధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత జూలైలో చైనాకు చెందిన ఫోసన్ అనే ఫార్మా కంపెనీ హైదరాబాద్ కు చెందిన గ్లాండ్ ఫార్మా సంస్థలో వాటాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇక గ్లాండ్ ఫార్మా సంస్థను తమ చేతుల్లోకి తీసుకుందామని చైనా కంపెనీ అనుకుంటున్న చివరి క్షణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం దానిని అడ్డుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం కొనుగోలు విలువ 8,500 కోట్ల రూపాయలకు పైమాటే. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఒక భారత కంపెనీని ఒక చైనా కంపెనీ ఇంత డబ్బులు వెచ్చించి వాటాలు కొనడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రస్తుతం చైనాకు చెందిన ఫోసన్ కంపెనీ కొనుగోలు చేయాలనుకుంటున్న హైదరాబాద్ కు చెందిన గ్లాండ్ ఫార్మా కంపెనీ ఎన్నో రకాల మందులు, ఇంజెక్షన్లతో పాటు క్యాన్సర్ కు సంబంధించిన ఇంజెక్షన్లను కూడా తయారు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించే ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ ప్రక్రియ ఆపడం వెనుక అసలు కారణాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది సరిహద్దు వివాదం వల్ల ఆపిన ప్రక్రియ కాదు. అంతకు మించిన కారణాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కొనుగోలు ప్రక్రియకు మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టి అక్కడ తయారు చేయడం మూలాన చైనా వాళ్ళు స్మార్ట్ ఫోన్లను తయారు చేయడం ఎలానో నేర్చుకొని ప్రపంచాన్ని చైనా ఫోన్లతో ఎలా ముంచెత్తుతున్నారో తెలిసిందే. చైనా కంపెనీల వల్ల అమెరికా కంపెనీలకే చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు చైనా దేశం ఫార్మా రంగంలో ఇంకా భారతదేశం అంతా ఎదగలేదు. భారతదేశం ఫార్మా రంగం వల్ల ఏటా కొన్ని వేల కోట్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అలాంటి సమయంలో గ్లాండ్ ఫార్మా లాంటి భారతీయ సంస్థలను చైనా కంపెనీలు కొనుగోలు చేయటం ద్వారా ఫార్మా రంగానికి చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీలకు తెలియడం ద్వారా చైనా దేశం ఫార్మా రంగంలో భారత్ కు పోటీగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా ఎన్నో సహేతుక కారణాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశ ఆర్థిక రంగం నష్టపోకుండా ఉండేందుకే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ వాటా కొనుగోలు ప్రక్రియను ఆపి ఉంటారని భావిస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి చైనాను కొట్టాలంటే యుద్ధంతో కాదు, వ్యూహాలు రచించి వాటిని అమలు పరచడం ద్వారా దెబ్బతీయాలనే సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నారని చెప్పక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.